ప్రతిరోజు ఉదయం మనం లేవగానే ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక తెలియని భయం. నేను అనుకున్నది సాధించగలనా? నా ఏకాగ్రత ఎందుకు తక్కువగా ఉంది? నా మనసు ఎందుకు ఎప్పుడూ పాత జ్ఞాపకాల్లోనో లేదా భవిష్యత్తు భయాల్లోనో ఉంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మిత్రులారా, మీ మనసు ఒక పదునైన కత్తిలాంటిది. దాన్ని వాడటం తెలిస్తే అది మీకు విజయాన్ని అందిస్తుంది, తెలియకపోతే మిమ్మల్ని గాయపరుస్తుంది. ఈరోజు మనం గౌతమ బుద్ధుని జీవితంలోని ఒక అద్భుతమైన కథ ద్వారా మన మనస్సును ఎలా నియంత్రించాలి, మైండ్ కంట్రోల్, మన సబ్కాన్షియస్ మైండ్ అంటే అంతర్లీన మనస్సును ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఒకానొక సమయంలో బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఎండ తీవ్రంగా ఉంది. బుద్ధునికి దాహం వేసింది. ఆయన తన శిష్యుడైన ఆనందుడిని పిలిచి, ఆనందా, వెనుక ఒక చిన్న సరస్సు చూశాం కదా, అక్కడికి వెనలి కొంచెం నీరు తీసుకురా అని చెప్పారు. ఆనందుడు వెనక్కి వెళ్లి చూసేసరికి అప్పుడే ఒక ఎడ్లబండి ఆ సరస్సును దాటి వెళ్ళింది. దానివల్ల ఆ నీరంతా బురదగా, అపరిశుభ్రంగా మారిపోయింది. ఆనందుడు ఖాళీ పాత్రతో తిరిగి వచ్చి, గురుదేదా, ఆ నీరు తాగడానికి వీలుగా లేదు, చాలా బురదగా ఉంది అన్నాడు. బుద్ధుడు చిరునవ్వు నవ్వి, పర్వాలేదు ఆనందా, కాసేపు ఇక్కడే విశ్రమిద్దాం అన్నారు. అరగంట తర్వాత మళ్లీ ఆనందుడిని నీటికోసం పంపారు. ఈసారి ఆనందుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బురద అంతా అడుగుకు వెళ్ళిపోయి నీరు స్ఫటికంలా మెరుస్తోంది. బుద్ధుని సందేశం. బుద్ధుడు ఆనందుడితో ఇలా అన్నారు, చూశావా ఆనందా, నీటిని శుభ్రం చేయడానికి నువ్వు ఏమీ చేయలేదు, కేవలం దాన్ని వదిలేశావు. మన మనస్సు కూడా అంతే. గందరగోళంగా ఉన్నప్పుడు దాన్ని బలవంతంగా ఆపాలని చూస్తే ఇంకా కలత చెందుతుంది. దానికి కొంచెం సమయం ఇస్తే ఏకాగ్రత దానంతటా అదే పెరుగుతుంది. మన మనస్సును బుద్ధుడు చెప్పిన నీటితో పోల్చవచ్చు. ఇందులో రెండు భాగాలుంటాయి. కాన్షియస్ మైండ్, చేతన మనస్సు. ఇది మన ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే భాగం. అంటే బురదను చూసి ఆందోళన పడే ఆనందుడిలాంటిది. సబ్కాన్షియస్ మైండ్, అంతర్లీన మనస్సు. ఇది ఆ సరస్సులాంటిది. ఇందులో మీరు ఏ ఆలోచనను లోతుగా నాటుతారో అది అలాగే తయారవుతుంది. మీరు ఒక పని చేస్తున్నప్పుడు మీ ఫోకస్ కుదరడం లేదంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో పాత భయాలు లేదా అనవసరమైన ఆలోచనలు నిండి ఉన్నాయని అర్థం. బుద్ధుడు చెప్పినట్టు ధ్యానమంటే కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు, మీ మనస్సులోకి వచ్చే ప్రతి ఆలోచనను గమనించడం. మీరు దేని గురించి ఆలోచిస్తారో అదే అవుతారు. బుద్ధుడు ప్రస్తుత క్షణంలో బతకండి. బీ ఇన్ ద ప్రెజెంట్. రేపు ఏం జరుగుతుందో అన్న భయం, నిన్న ఏం జరిగిందో అన్న బాధ, ఇవే మీ ఫోకస్ని చంపేస్తాయి. బుద్ధుడు చెప్పినట్టు గతాన్ని వదిలేయండి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకండి. ఈ క్షణం మీ చేతుల్లో ఉంది. మీ ఆలోచనలను గమనించండి. వాచ్ యోర్ థాట్స్. ఒక చెడు ఆలోచన వస్తే దాన్ని ఆపకండి, జస్ట్ గమనించండి. ఓహో, నాకు కోపం వస్తోంది అని గుర్తించండి. మీరు గమనించడం మొదలుపెట్టగానే ఆ ఆలోచన బలహీనపడుతుంది. నిశ్శబ్దాన్ని ప్రేమించండి. రోజుకు కనీసం 10 నిమిషాలు మౌనంగా ఉండండి. బాహ్య ప్రపంచం నుండి వచ్చే శబ్దాలను ఆపి మీ లోపల వినిపించే శబ్దాన్ని వినండి. ఇదే మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది. మిత్రులారా, మీ జీవితం మీ ఆలోచనల ప్రతిరూపం. అపరిశుభ్రమైన నీరు ఎలాగైతే కాసేపటికి ప్రశాంతంగా మారుతుందో మీ మనస్సు కూడా అంతే. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఈరోజే ఒక సంకల్పం తీసుకోండి. నేను నా మనస్సుకి బానిసను కాదు, నా మనస్సే నాకు సేవకుడు. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. బుద్ధుని బోధనలు మరిన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో బుద్ధాయ.